నమస్తే అండి. మనందరికీ చాలా ఇష్టమైన మొక్క అండి. అదే అండి బ్రహ్మకమలం. ఈరోజు దాని రీపాటింగ్ ఎలా చేయాలి? ఎలాంటి సాయిల్ మిక్స్ అయితే దానికి ఇష్టమో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే రీపాట్ చేసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అందులో ఒక 5 తప్పులని మనం ఈరోజు మాట్లాడుకుందాము. అవి చేయకుండా మనం రీపాట్ చేసామనుకోండి మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. మనకి పువ్వులు అనేది ఎక్కువగా ఇస్తుందండి. పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మకమలం మొక్క ఎక్కువగా హిమాచల్ ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటుందండి. అలానే మనకి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం అండి. అయితే మీకు ఇక్కడ అర్థమైపోయింది అనుకుంటాను. నేను హిమాచల్ అని చెప్పాను కదండి, అంటే అక్కడ కొండలు ఎక్కువగా ఉంటాయి. దాని ప్రకారం అక్కడ మనకి రాళ్ళు కానివ్వండి, చలి కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి బ్రహ్మకమలానికి వెల్ డ్రైన్ సాయిల్ అంటే చాలా ఇష్టం అండి. వెల్ డ్రైన్ సాయిల్లో ఏమేమి కలపాలి, ఎంత పర్సెంటేజ్ కలపాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం 30% మట్టి తీసుకోవాలండి. కానీ ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ అండి, చెప్పాను కదా టిప్స్ చెప్తాననేసి. మట్టి మీరు పాతది తీసుకున్నా కొత్తది తీసుకున్నా కాసేపు దాన్ని ఎండలో పెట్టండి. ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతాయండి. ఇది కంపల్సరీ చేయాల్సిన పని. నెక్స్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ కూడా మీరు 30% తీసుకోవాలండి. ఎందుకంటే దీనికి లీవ్స్ ఎక్కువగా, ఇది ఒక చిన్న క్రీపర్ లాగా పెరుగుతుంది కాబట్టి 30% మీరు వర్మీ కంపోస్ట్ తీసుకోండి. మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేదు అనుకుంటే వేరే ఏదైనా తీసేసుకోండి. నేను చెప్పాను కదండి, ఇంకొక టిప్ మీకు, ఇది కొండ ప్రాంతాలలో పెరిగే మొక్క కాబట్టి మీరు దీంట్లో శాండ్ అనేది ఎక్కువగా ఉండాలండి. అందుకే ఇక్కడ నేను ఒక 20% తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము కోకోబీట్ అండి. కోకోబీట్ కూడా మంచిగా వాష్ చేసేసి దానిని ఎండ పెట్టాకే మీరు తీసుకోవాలండి. అది కూడా ఒక 20% తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ అండి. నీమ్ కేక్ పౌడర్ వేయడం వల్ల మనకి రూట్స్కి ఎలాంటి డిసీజెస్ రావు. అలానే మనము సాఫ్ ఫంగిసైడ్ అండి. నీమ్ కేక్ పౌడర్ ఎంత తీసుకోవాలో చెప్పలేదు కదండి, 10% తీసుకోండి. అలానే మనం సాఫ్ ఫంగిసైడ్ వచ్చేసి ఒక టీ స్పూన్ తీసుకోండి. అలానే ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక టీ స్పూన్ తీసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోండి. అయితే ఇక్కడ కొన్ని ఆప్షనల్ చెప్తున్నానండి. మీ దగ్గర సాఫ్ ఫంగిసైడ్ లేకపోతే పసుపు కానివ్వండి, దాల్చిని పౌడర్ తీసుకోండి. అలానే మీరు చార్కోల్స్ ఉంటాయి కదండి, చార్కోల్స్ కూడా కలుపుకోవచ్చు. చార్కోల్స్ తర్వాత మనము పర్లేట్ కూడా కలుపుకోవచ్చు అండి. ఇవన్నీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే కలుపుకోండి. ఎందుకంటే దీనికి వెల్ డ్రైన్ సాయిల్ అని చెప్పాను కదండి, కాబట్టి ఇవి ఉంటే ఇంకా సాయిల్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని మనం పాట్ని ఫిల్ చేయాలండి. కాకపోతే ఇక్కడ పాట్ని ఎలా ఫిల్ చేయాలో అది కూడా మనం చూద్దాం. పాట్ ఎలా ఫిల్ చేయాలో చెప్తానన్నానండి, కాకపోతే మీకు ఇక్కడ పాట్ సైజ్ చెప్పలేదు. పాట్ సైజ్ వచ్చేసి మనకి మినిమం 12 ఇంచెస్ ఉండాలండి. అంతకంటే తక్కువ ఉండకూడదు. అంతకంటే పెద్దగా ఉన్నా పర్లేదండి. ప్లేస్ ఉంది, అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే పెట్టండి. ఎందుకంటే ఇది క్రీపర్ లాగా పెరుగుతుందండి. అది ఎంత పెద్దగా అయితే పెరుగుతుందో అన్ని ఫ్లవరింగ్ అంటే బ్లూమింగ్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనం పాట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా మనము పాట్ ఏదైనా తీసుకొనివ్వండి, దానికి ప్రాపర్గా మనకి డ్రైనేజ్ హోల్స్ అనేవి ఉండాలండి. డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా లేకపోతే మీకు సాయిల్ అనేది అక్కడ ఆగిపోయి మీకు వాటర్ అనేది డ్రైన్ అవుట్ అవ్వండి. అప్పుడు మనకి రూట్ రాడ్ వచ్చేసి మనకి మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. అయితే మీరు తీసుకునే ఏ పాట్ అయినా కానివ్వండి, ఎక్కువగా హోల్స్ ఉండేటట్టు చూసుకోండి. అయితే ఆ హోల్స్ పైన మీ దగ్గర చిన్న చిన్న పెంకులు కానివ్వండి, లేదా కొబ్బరి చిప్పలు కానివ్వండి, లేదా రాళ్ళు ఉంటే అవి దానిపైన పెట్టేసి ఒక 1 ఇంచ్ మీరు చార్కోల్స్ వేసేయండి. ఒక 1 ఇంచ్ వేసాక దానిపైనుంచి కొబ్బరి బొండాలు ఉంటాయి కదండి, ఆ కొబ్బరి బొండాలు ఆ పాట్ని పట్టి 1 పడుతుందా 2 పడతాయా అంటే పీసెస్ చేశాక, అంటే పెద్దది ఒకేసారి అలా పెట్టకండి, చిన్న చిన్న మొక్కలు చేసేసి పెట్టండి. దానిపైన డ్రై లీవ్స్ అండి, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని డ్రై లీవ్స్ వేసేయండి. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ వరకు మట్టి వేయండి. మట్టి వేసాక మొక్క మీరు పెట్టి చూసుకోండి. మొక్క సెట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఆ మొక్కని తీసేసి కవర్లో కానివ్వండి లేదా పాట్లో నుంచి తీసేసి ఆ మొక్కను పెట్టేయండి. మొక్క పెట్టేటప్పుడు అందరూ ఒక తప్పు చేస్తారండి, అదే అండి మన 5th తప్పు. అదేంటంటే మొక్కని తీసేసి డైరెక్ట్గా అది ఏ ప్లేస్లో ఉందో, అంటే ఏ హైట్లో ఉందో అక్కడ వరకే పెడతారు. అందరు వేరే మొక్కలకి ఏం చెప్తూ ఉంటామంటే కొంచెం పైకి పెట్టండి అప్పుడు మొక్కలు బాగుంటాయి అనేసి చెప్తూ ఉంటాం. కానీ బ్రహ్మకమలం అనేది లీఫ్ నుంచి ప్రాపగేట్ అవుతుందండి. అందుకే కొన్ని లీవ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయాయి అనుకోండి, అక్కడ నుంచి మనకి కొత్త రూట్స్ వస్తాయి. ఆ పక్క నుంచి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తాయండి. అప్పుడు ప్లాంట్ అనేది ఎక్కువగా బుషీగా అవుతుంది, గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. సమ్ సాల్ట్ సాఫ్ ఫంగిసైడ్ వాటర్ని మీరు దాంట్లో పోయండి. అప్పుడు ఏంటంటే మీకు ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానివ్వండి, ఏమన్నా ఉన్నా కూడా, లేకపోతే ఏమైనా పురుగులు ఉన్నా కూడా ఈ వాటర్ నుంచి అవి చనిపోతాయి. ఎప్సమ్ సాల్ట్ వేయడం వలన ప్లాంట్ అనేది షాక్కి వెళ్ళిపోదండి. కాబట్టి మీ ప్లాంట్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది.
ఇంతవరకు నేను చెప్పిన బ్రహ్మకమలం విషయాలన్నీ కూడా మీకు కొంచెమన్నా యూజ్ అయ్యాయని అనుకుంటున్నానండి. ఒకవేళ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. దాంట్లో చాలా టిప్స్ ఉంటాయండి మీ మొక్కలకి యూజ్ అయ్యేటట్టుగా. అయితే ఇప్పటివరకు నేను చెప్పిన సాయిల్ మిక్స్ మీకు ఏ టైప్ ఆఫ్ బ్రహ్మకమలానికైనా కూడా సూట్ అవుతుందండి. అయితే నా దగ్గర డే బ్లూమర్ ఉంది, అలానే నైట్ బ్లూమర్ ఉందండి. అవి రెండు కూడా మీకు ఇప్పుడు రీపాట్ చేసి చూపించాను కదండి. ఇక్కడ ఇంకొక బోనస్ తప్పు అండి. తప్పులో కూడా బోనస్ తప్పు ఏంటమ్మా అనుకుంటున్నారా? అవునండి, ఇది లీఫ్ నుంచి ప్రాపగేట్ అవుతుందండి. చాలా మంది విరిగిపోయిన లీవ్స్ అన్నీ కూడా అలానే వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే రీపాట్ చేసామో పాట్లో అవి కట్ చేసి మీరు పెట్టారనుకోండి, అవి ఇంకొక కొత్త ప్లాంట్ అవుతుంది. మీరు ఇంకొకరికి ఇవ్వడానికి మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.